ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగినట్టుంది. మళ్ళీ కావాలంటే ఇంకో పట్టు చీర తీసుకొస్తాడు. వాళ్లకొచ్చే జీతాలతో ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే నువ్వు పట్టు చీర కొనమంటే ఎట్టారా? అమ్మా నాగవల్లి, నిజంగా ఈ చీర బాగుందనే తీసుకొచ్చానమ్మా. ఈసారి మంచి చీర తీసుకొస్తాను. పర్వాలేదన్నయ్యా, నువ్వు నాకు సంజాయిషి చెప్పుకోవాల్సిన పని లేదు. అయినా నువ్వేంటో నాకు తెలీదా? నువ్వేం బాధపడొద్దన్నయ్యా. లేదమ్మా, బట్టల సత్తయ్య ఇలాంటి చీరలు ఇవ్వడు. ఈ చీర ఎలా చిరిగిపోయిందో ఏంటో నేను కనుక్కుంటాను. పోనీలే గంగా, ఆ చీర మీద ఎవరి దిష్టి పడిందో ఏంటో, చీర పాడైపోయింది. ఎలాగూ ఇంటి వరకు వచ్చావుగా, లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళు గంగా. వద్దత్తా, నువ్వు నాసిరకం చీర తెచ్చావని కాఫీ ఏం కల్తీ జరగదులే గంగా. తిరుపతి కాఫీ బాగానే పెడతాది, తాగేసెళ్ళొచ్చు. ఇంకేం తాగుతాడు నాన్న? ఇలాంటి చీర తెచ్చానన్న బాధ ఒకెత్తు, మనమన్న మాటలు ఒకెత్తు. ఇంకా కడుపు నిండిపోయి ఉంటుంది. వెళ్ళనివ్వు. ఏమైంది నాకు? ఉన్నట్టుండి ఇంత నీరసంగా ఉంది. కొంచెం వాటర్ తాగితే సెట్ అయిపోతుందేమో. ఏమైందో అర్థం కావట్లేదు. ఎవరైనా ఉన్నారా? శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి.
శ్రీవల్లి శ్రీ శ్రీ శ్రీవల్లి శ్రీవల్లి ఒంట్లో ఓపిక లేదు. నాకేదో అవుతుంది. ఎవరైనా ఉంటే బాగుండు. అనవసరంగా ఇక్కడికి వచ్చాను. రోడ్డు మీద ఉన్నా ఎవరో ఒకరు హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళేమో. శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు. సంక్రాంతి పండుగకి చీర ఇవ్వాలనుకుంటే ఇలా జరిగిందేంటి బావా? అసలు బట్టల సత్తయ్య మంచి చీరలే ఇస్తాడు. మనూరోడే బాగా నమ్మకం ఉన్నాడు. ఎప్పుడు ఇలా జరగలే శివా. పైగా చిన్నప్పటి నుంచి మా చెల్లెళ్ళకి పరికిణి నుంచి లంగా ఓని వరకి అన్నీ అతని దగ్గరే కొనేవాళ్ళం. చీరలు తీసుకునేటప్పుడు నేను కూడా ఉన్నాను కదా బావా. అప్పుడే డ్యామేజ్ కనిపించలేదు. కానీ మనం పెద్దనాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక ఎవరో చించినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నేను లోపలికి వెళ్ళానా, నాగవల్లి స్నానానికి వెళ్ళిందని చెప్పారు. పెద్దమ్మతో కలిసి కాఫీ ప్రిపేర్ చేయడానికి చీర హాల్లోనే పెట్టేసి ఇద్దరం కిచెన్లోకి వెళ్ళాము. అప్పుడేదైనా జరిగిందంటావా బావా? మనం తీసుకున్న చీరలు అన్నీ బాగున్నాయి. వరదరాజులు మావయ్య ఇంటికి తీసుకుని వెళ్ళిన ఆ ఒక్క చీర మాత్రం ఎలా డ్యామేజ్ అవుతుంది? అయితే ఎవరో చించేసి యాజ్ ఇట్ ఈస్ గా కవర్లో పెట్టారన్నమాట. అనుమానమే లేదు. తప్పకుండా అక్కడే ఏదో జరిగి ఉండాలి. ఎవరు చేస్తుంటారు బావా ఆ పని? ఇంకెవరు? ఆ రాక్షసులే. దేవా అన్నయ్య ఇంట్లో లేడు. తన ఇంట్లో ఉంటే ఇది ఖచ్చితంగా తన పని అనుకునేవాళ్ళం. ఇలాంటి ఐడియాస్ మా నాన్నమ్మకు వస్తాయి. కానీ తను కూడా ఇంట్లో లేదు బావా. వేరే ఊరెళ్ళిపోయింది. మీ పెదనాన్న వరదరాజులు అక్కడే ఉన్నాడు కదా. చచా, అలాంటి చిల్లర పని మా పెదనాన్న చేయడు. దుర్మార్గపు పనులకి వెనకాడడు. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ అస్సలు ప్లే చేయడు. పైగా చీర చించడం వల్ల తనకే వస్తుంది. పోన్లే శివ, ఈ పండక్కి కుదరకపోయినా చెల్లెలి సీమంతం ఉంది కదా, అప్పుడైనా 25,000 పోయినా పర్వాలేదు, మంచి చీర కొని పెడతాను. పెళ్ళానికి 10,000 పెట్టి కొనలేడు. కానీ చెల్లెలికి 25,000 చీర కొంటాడంట. నువ్వెక్కువ ప్యాంటు చొక్కాలే వేసుకుని తిరుగుతావు కదా, నీకెందుకు చీర? నేను మగరాయుడు కాదయ్యా బాబు. ఉద్యోగరీత్యా అలా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే వేసుకుంటున్నాను. 1వ తారీఖు జీతం వస్తుంది కదా, అప్పుడు నీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చు. హలో మాస్టారు, నాగవల్లి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ తెలుసా? తన శాలరీతో కూడా చీర కొనుక్కోవచ్చు. తమరెందుకు కొంటున్నారు? అది చెల్లెలి మీద ప్రేమ. అదే, ఆ ప్రేమ భార్య మీద కూడా చూపించట్లేదు ఎందుకు అని. ఇప్పుడు నీకేం తక్కువైందని? 1, 2 చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.